మన దేశంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. విడ్డూరం అనిపించే కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో చాలా ప్రదేశాల ప్రత్యేకత గురించి ఇంకా తెలియదు. ఎంతో మంది కెమెరాలకు దూరంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి ఓ గిరిజన ప్రాంతం గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా? ఇది దేశపు ఉత్తర భాగంలో లడాక్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు అంగారక గ్రహాన్ని తలపించేలా ఉంటాయి. అందుకే అక్కడ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంతో పాటే దేశ విదేశాల నుంచి టూరిస్టులు కూడా ఇక్కడకు ప్రత్యేక వాతావరణాన్ని ఫోటోగ్రఫీ చూడడానికి వస్తుంటారు. అయితే చాలా కాలం నుంచి అక్కడికి మరొక ప్రత్యేకమైన టూరిజం కూడా కొనసాగుతోంది. వీరి గురించి ఓ రహస్యం తెలిసే మీరు షాక్ అవుతారు. అదేంటంటే, విదేశాల నుంచి వచ్చే కొందరు మహిళలు ఇక్కడ పురుషుల ద్వారా సంతానం పొందడం కోసం వస్తూ ఉంటారు. వింటూనే ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. లడాఖ్కు దశాబ్దాలుగా ఈ రకమైన గర్భస్థ పర్యాటకం కొనసాగుతోంది. ఆర్యన్ తెగ పురుషుల కోసం భారత్లోని ఈ ప్రాంతానికి విదేశీ మహిళలు వస్తున్నారు. లడాఖ్లో ఆర్యన్ లోయ ప్రాంతంలో ఉన్న 4 గ్రామాలకు యూరోపియన్ మహిళలు ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారు. ఇక్కడ నివాసం ఉండే ఆర్యన్ తెగకు చెందిన పురుషుల సహాయంతో గర్భం దాల్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆర్యన్ జాతి వారసులుగా చెబుతున్న ఇక్కడి పురుషులు చాలా అందంగా, బలంగా ఉంటారు. ఎత్తు పొడుగు బాగుంటారు. వీరి కలయికలో పాల్గొని ప్రెగ్నెన్సీ దాల్చాలనే కోరికతో యూరోపియన్ మహిళలు వస్తుంటారని కొన్నేళ్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నిజంగా ప్రెగ్నెన్సీ కోసం యూరోపియన్ మహిళలు భారత్లోని ఈ మారుమూల గ్రామాలకు వస్తున్నారా? ప్రెగ్నెన్సీ టూరిజం పేరుతో ప్రచారంలో ఉన్న అంశం వెనుక వాస్తవం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అయితే దానికన్నా ముందు అసలు ఎవరి ఆర్యన్లు, వారెందుకు భారతదేశంలో మరెక్కడా లేకుండా లడాక్ ప్రాంతంలోనే ఎందుకున్నారు అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. 1700 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలనే సంకల్పంతో బయలుదేరిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ భారత్పై దండయాత్రకు వచ్చాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశం విడిచి వెళ్ళేటప్పుడు అతని సైన్యంలో కొంత భాగం భారతదేశంలోనే ఉండిపోయిందని, వారి వారసులు ఇప్పటికీ భారతదేశంలోనే ఉన్నారని చెబుతారు. భారత్ను జయించాలని కోరిక తీరకుండానే వెనుదిరిగిన క్రమంలో మార్గమధ్యంలోనే మరణించగా, అలెగ్జాండర్ వెంట వచ్చిన సైన్యంలో కొంతమంది తిరిగి స్వదేశం పోలేక లడక్ ప్రాంతంలోనే ఉండిపోయారని చరిత్రకారుల అభిప్రాయం. ప్రస్తుతం సింధు లోయలోని ఈ 4 గ్రామాల్లో నివసిస్తున్న వారు వీరి వారసులేనని భావిస్తున్నారు. ఈ బ్రోక్పా తెగ వాళ్లే ఆర్యన్ జాతికి చెందిన చివరి వాళ్ళని జర్మనీలో ప్రచారంలో ఉంది. ఇక్కడి పురుషులతో కలయికలో పాల్గొని గర్భం ధారిస్తే తమకు కూడా ఆర్యన్ లక్షణాలు గల గ్రీకు వీరుల సంతానం కలుగుతుందని భావించి జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్యన్ జాతి వారసులుగా చెబుతున్న ఇక్కడి ప్రజలు చాలా అందంగా, బలంగా ఉంటారు. ఎత్తు పొడుగు బాగుంటారు. అందుకే కొంతమంది విదేశీ మహిళలు తమ బిడ్డను యోధుడుగా పెంచుకోవాలని భావించి ఇక్కడికి వచ్చి ఇక్కడి పురుషులతో గర్భం దాల్చుతారు. గర్భం దాల్చిన తర్వాత తమ దేశానికి తిరిగి వెళ్ళిపోతారు. అందువల్ల ఆర్యన్ వ్యాలీ గ్రామం ప్రెగ్నెన్సీ టూరిజం కేంద్రంగా పేరు పొందింది. అయితే ఎప్పుడో కొన్నేళ్ల కిందట 2 విదేశీ మహిళలు వచ్చారని, ఇక్కడికి వచ్చిన తరువాత గర్భం దాల్చారని ఈ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదని అంటున్నారు. మరొక కథనం మేరకు ఇక్కడ ఇదంతా గోప్యంగా జరిగే వ్యవహారమని, బయటకు చెప్పుకునేందుకు ఇక్కడి వారు ఆసక్తి చూపరని చెబుతున్నారు. అయితే కశ్మీర్, లడక్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సాధారణంగా టిబెట్, మంగోలియన్ లుక్ తో కనిపిస్తారు. కానీ ఆర్యన్ గ్రామాలుగా చెబుతున్న 4 గ్రామాల ప్రజలు మాత్రం వీరికి పూర్తి విరుద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ తెగలో పురుషులు 6 అడుగులకు తగ్గకుండా ఎత్తు ఉంటారు. చక్కని శరీర సౌష్ఠవం, అందం వీరిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇక ఈ తెగకు చెందిన అమ్మాయిలైతే చూసేందుకు 2 కళ్ళు చాలవు, అంత అందంగా ఉంటారు. కార్గిల్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఈ 4 గ్రామాలు ఉన్నాయి. దాహ్, హను, దార్చిక్, గార్గోన్ అనబడే ఈ 4 గ్రామాల్లో 2500 మంది బ్రోక్పా తెగ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఈ గ్రామాలు నియంత్రణ రేఖకు సమీపంగా ఉంటాయి. వీటికి సమీపంగా సింధు నది ప్రవహిస్తోంది. కొండ కోనలు, ప్రవాహాలతో ఈ ప్రాంతం ముగ్ధ మనోహరంగా ఉంటుందని పలువురు సందర్శకులు, యూట్యూబర్లు చెప్తున్నారు. ఇక్కడి వారు చాలా పురాతన ఇళ్లలో నివాసం ఉంటున్నారు. పర్యాటకులు కొన్ని రోజుల పాటు బస చేసేందుకు వీలుగా ఇక్కడ ప్రతి ఇంటికి ప్రత్యేక ఏర్పాట్లు కనిపిస్తాయి. విదేశీ మహిళలు వారం నుంచి 10 రోజుల పాటు ఇక్కడ బస చేసిన ఘటనలు ఇక్కడ కథలుగా చెప్పుకుంటారు. పర్యాటకులకు భోజనం అందించేందుకు హోటళ్లు, అందులోని గదులు అద్దెకు ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న వారు చివరి ఆర్యన్లేనా? ప్రెగ్నెన్సీ టూరిజం నిజమేనా అనే విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది పరిశోధనలు చేశారు. శ్రీనగర్లోని కాశ్మీర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మంజూర్ అహ్మద్ ఖాన్ బ్రోక్పా తెగకు చెందిన ప్రజలపై ఏడాది పాటు అధ్యయనం చేశారు. అయితే దీనికి ప్రెగ్నెన్సీ టూరిజం అని పేరు పెట్టింది మీడియా మాత్రమే. ఈ గ్రామాలకు చెందిన మహిళలు వ్యవసాయ పనులు చేస్తారు.
మగవాళ్ళు ఇండియన్ ఆర్మీ క్యాంపుల వద్ద వివిధ పనులు చేసుకుంటూ సంపాదిస్తారు. మేకలను పెంచుకుంటారు, మేక పాలను తాగుతారు. ప్రకృతి ఒడిలో పండించిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఇక్కడ యాపిల్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. బ్రోక్పా తెగ ప్రజలు తమ తలపై పూలను ప్రత్యేక పద్ధతిలో అలంకరించుకుంటారు. ఇక్కడ లభించే కొన్ని రకాల పుష్పాలు కొన్ని రోజుల వరకు వాడిపోకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీ పర్యాటకంపై పలు డాక్యుమెంటరీలు విడుదలయ్యాయి. ముఖ్యంగా జర్మన్ మహిళలు బ్రోక్పా తెగకు చెందిన పురుషుల సహాయంతో గర్భం దాల్చడానికి ఇక్కడికి వస్తూ ఉండేవారు. అయితే 2006లో తర్వాత అలాంటి ఘటనలేవి వెలుగులోకి రాలేదని స్థానికులు చెప్తున్నారు. విదేశీ మహిళలు లడఖ్లోని ఆర్యన్ లోయ గ్రామాలకు ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారనే వాదన పూర్తిగా నిజం కాదు. అలాగని పూర్తిగా కొట్టిపారేయలేం కూడా. ఇదొక సున్నితమైన అంశం. దీన్ని బహిరంగంగా చెప్పుకునేందుకు ఇక్కడి వారు ఆసక్తి చూపించడం లేదు. యూరోపియన్ మహిళలు ప్రెగ్నెన్సీ కోసం ఇక్కడికి వచ్చిన దాఖలాలు కొన్ని ఉంటే ఉండవచ్చునేమో కానీ ప్రెగ్నెన్సీ టూరిజం అనేది చాలా మాత్రం పెద్ద మాట అని లడాక్ వాసులు చెబుతున్నారు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చరిత్ర వారి కోసం మారదు. అక్కడ జరిగింది ఇప్పుడు జరుగుతున్నది అదేనని ఊరికే బయటకు రాలేదు. ఇక్కడ వారితో సంతానం పొందిన మహిళలు తమ దేశంలో చెప్పుకున్న విశేషాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ గ్రామంలోని ఒకప్పుడు మగాళ్లకు అదే పని. విదేశీ మహిళలు డబ్బులిచ్చి మరీ వీరితో పిల్లల్ని కన్నారు. కార్గిల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామాలన్నింటినీ కలిపి ఆర్యన్ వ్యాలీ లేదా ఆర్యన్ లోయ అని పిలుస్తారు. విదేశాల నుండి ముఖ్యంగా యూరోపియన్ దేశాల నుండి మహిళలు ఇక్కడ పురుషుల నుండి గర్భం దాల్చడానికి వస్తారని చెప్పుకుంటారు. అంతేకాదు ఇక్కడ గ్రీకు వారసులకు జన్మించిన పురుషులు ప్రపంచంలో మిగిలి ఉన్న చివరి స్వచ్ఛమైన ఆర్యులు అనే వాదన కూడా ఉంది. బ్రోక్పా గ్రామ పురుషులు కూడా తాము ఆర్యుల వారసులమని చెప్పుకుంటున్నారు. కానీ వారి ఆకారం తప్ప దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. వారి గురించి ఎటువంటి దర్యాప్తు జరగలేదు. కానీ వారి ఎత్తు, శారీరక నిర్మాణం, కొన్ని కథలు, జానపద కథల ఆధారంగా వారు స్వచ్ఛమైన ఆర్యులేనని ఇక్కడి వారు చెప్పుకుంటారు. నిజానికి ఆర్యన్లు అంత గొప్ప యోధులేమీ కాదని చెబుతారు. వారిని సైన్యంగా చేసుకున్న అలెగ్జాండర్ గురించి మన దేశం చరిత్ర పుస్తకాల్లో గొప్పగా రాయడం వెనుక కుట్ర దాగి ఉందని చెబుతున్నారు. తనని అంత ప్రపంచ విజేత అనిపించుకోవాలని అలెగ్జాండర్ ఇష్టపడేవాడట. ఇప్పుడు ఎలాగైతే తనను అందరూ శాంతికి ప్రతిరూపమని డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు అలాగన్నమాట. అసలు నిజం అది కాదని కొందరు వాదిస్తున్నారు. ఆనాటి అమాయక కాలంలో దేశాలపై దండెత్తి కొల్లగట్టిన సంపదను వెచ్చించి చారిత్రక రచయితలతో తన గురించి అలా రాయించుకున్నాడని చెప్తున్నారు. నిజానికి అలెగ్జాండర్ ఎక్కడెక్కడో దేశాలను జయించినా మన దేశపు రాజును మాత్రం అస్సలు ఎదుర్కోలేకపోయాడని చరిత్ర చెబుతోంది. పురుషోత్తముడితో యుద్ధంలో ఓడిపోయాక అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి ససేమిరా అనడంతో అలెగ్జాండర్ కూడా తిరుగుముఖం పట్టాడని చెప్తున్నారు.